ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను నిర్మూలించడానికే అని భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి భారతదేశంలోని త్రివిధ సైన్యాలు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించాయి. ఏప్రిల్ 22న పెహల్గాంలో 26 మంది అమాయకులను అనవసరంగా హత్య చేసిన క్రూరత్వం యావత్ భారతదేశాన్ని కదిలించిందన్నారు. దేశం చూసిన భయంకరమైన దృశ్యాలు, బాధిత కుటుంబాల బాధను మన సాయుధ దళాలు, నిరాయుధ పౌరులపై ఇటీవల జరిగిన అనేక ఇతర ఉగ్రవాద దాడులతో కలిపితే ఒక దేశంగా మన సంకల్పానికి మరో బలమైన సందేశాన్ని పంపాల్సిన ఆ సమయం ఆసన్నమైందని గుర్తించామన్నారు. అందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టామన్నారు. ఉగ్రవాదానికి పాల్పడిన వారిని, భారతదేశానికి నష్టం కలిగించే ప్రణాళిక వేసేవారిని శిక్షించేందుకు, వారి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ను రూపొందించామని తెలిపారు. మే 7 ఉదయం సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ ప్రారంభించి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందన్నారు. మే 6, 7 తేదీల ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు కూడా మరణించారని తెలిపారు. వీరిలో IC-814 విమాన హైజాక్, పుల్వామా పేలుడులో పాల్గొన్న యూసఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రఫూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి ముఖ్య ఉగ్రవాదులు కూడా ఉన్నారన్నారు. పాకిస్తాన్ కూడా నియంత్రణ రేఖను ఉల్లంఘించింది. దురదృష్టవశాత్తు వారి దాడికి సాధారణ పౌరులు గురయ్యారని తెలిపారు. జనావాస గ్రామాలు, గురుద్వారాలు వంటి మతపరమైన ప్రదేశాలపై పాకిస్తాన్ డ్రోన్లతో జరిపిన భీకరమైన దాడులు స్పష్టంగా కనిపించాయన్నారు. దీనివలన విషాదకరమైన ప్రాణ నష్టం జరిగిందని, భారత వైమానిక దళం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు. మే 6, 7 రాత్రి ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 30 నుండి 35 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బహవల్పూర్, మురుద్గేలలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను భారత్ వాయుసేనకు కేటాయించారు. లక్ష్య వ్యవస్థలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత సమర్థవంతంగా గాలి నుండి ఉపరితల గైడెడ్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించి ఖచ్చితమైన దాడులు చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. మిగిలిన ఉగ్రవాద స్థావరాలను సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్టు భారత సైన్యం తెలిపింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ పై దాడి చేసిన మన పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని వెల్లడించారు.